హాయ్ గాయ్స్, ఈరోజు లాల్బాగ్ ఫ్లవర్ షోకి వచ్చాను. ఐ ఆమ్ ఎగ్జైటెడ్ బికాస్ దిస్ ఈస్ మై ఫస్ట్ వ్లాగ్. ఐ ఎమ్ ఆశ్రిత లక్ష్మి. ఐ ఎమ్ స్టార్టింగ్ విత్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అండ్ మీరు కూడా నాతో పాటు చూసేయండి. ఏమైనా తప్పులు ఉంటే ప్లీజ్ ఇగ్నోర్ మై మిస్టేక్స్. ఎటు సైడ్ చూసినా చాలా కలర్ఫుల్గా ఉంది. నేనైతే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ఇప్పుడే చూస్తున్నా. వీటి నేమ్స్ కూడా మనకు తెలియదు ఎక్సెప్ట్ కొన్ని. నాకైతే నా ఫేవరెట్ కార్టూన్ హైడీ ప్రపంచంలోకి వచ్చినట్టుంది. అసలు నాకు ఇన్ని కలర్స్లో ఫ్లవర్స్ ఉంటాయని ఐడియా కూడా లేదు. గ్రీన్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి, చూసి షాక్ అయ్యా. ఇక్కడ డిఫరెంట్ షేప్స్లో ఫ్లవర్స్ని అరేంజ్ చేశారు. లైక్ పికాక్ షేప్స్, హార్ట్ షేప్, స్లాండింగ్ షేప్, ఇంకా చాలా షేప్స్లో అరేంజ్ చేశారు. ఈ ప్లేస్లో చాలా ఫొటోస్ కూడా తీసుకున్నాం. చాలా క్రౌడ్గా ఉంది. యాక్చువల్లీ 26th వద్దాం అనుకున్నాం, బట్ క్రౌడ్ ఎక్కువగా ఉంటుందని 25th వచ్చాము. కానీ ఈరోజు కూడా అదే సిచ్యువేషన్. లాల్బాగ్లో మెయిన్ పార్ట్కి వచ్చేసాం, విచ్ ఈస్ గ్లాస్ హౌస్. క్రౌడ్ అయితే మామూలుగా లేదు. లోపలికి వెళ్ళటానికి ఎంత టైం పడుతుందో తెలియదు. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన ఫీలింగ్ వస్తుంది. ఎవ్రీ ఇయర్ లాల్బాగ్లో ఏదో ఒక థీమ్ మీద ఫ్లవర్ డెకరేషన్ చేస్తారు. నేను మీకు ఒక క్లూ ఇస్తా, మీరు ఈ ఇయర్ థీమ్ ఏంటో గెస్ చేసి కామెంట్లో పెట్టండి. సో క్లూ ఏంటంటే, మీకు ఇక్కడ కనిపిస్తున్న స్టాచ్యూ, ఆల్సో ఇక్కడ స్టాచ్యూలో ఉన్న పర్సన్ నేమ్ కూడా కామెంట్ చేయండి. నేను క్యూలోకి వెళ్ళిపోతున్నా. అయ్యా బాబో, ఇక్కడ క్రౌడ్ చూసారా? బెంగళూరు పీపుల్ మొత్తం ఇక్కడే ఉన్నట్టున్నారు. అయ్య బాబోయ్, జనవరి మంత్లోనే ఎండలు మండిపోతున్నాయి. సో అలా మేము క్యూలోనే కంటిన్యూ అవుతున్నాం. క్యూలో వెళ్ళేటప్పుడైతే నా షూలేస్ ఊడిపోయింది. మా మమ్మీ ఏమో షూలేస్ కట్టుకో అని చెప్తోంది. సో సైడ్కి వెళ్ళి షూలేస్ టై చేసుకున్నా. ఫైనల్గా మనం ఎంట్రీ దగ్గరికి అయితే వచ్చేసాం ఆఫ్టర్ లాంగ్ వెయిట్. ఫైనలీ మనం ఆ స్టాచ్యూ దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ చాలా క్రౌడ్గా ఉంది. ఒక ఫోటో కూడా తీసుకోవడానికి కుదరట్లేదు.
వీడియో కూడా క్లారిటీగా తీసుకోలేకపోయాము ఈ క్రౌడ్ వల్ల. డెకరేషన్ అయితే బాగా చేశారు, నాకు బాగా నచ్చింది. సో ఈ ఫ్లవర్స్ అన్నిటినీ చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. నాకైతే ఈ పర్పుల్ ఫ్లవర్స్ అయితే చాలా అట్రాక్టివ్గా కనిపించాయి. జూమ్ చేసి కొన్ని ఫ్లవర్స్ చూపిస్తున్నాను కదా, వాటి నేమ్స్ అన్నీ ఈ స్మాల్ బోర్డ్లో కనిపిస్తున్నాయి. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో కదా. అక్కడక్కడ కొన్ని స్టాచ్యూస్ ఉన్నాయి. ఇది మీ సెకండ్ క్లూ అన్నమాట ఫర్ థీమ్ గెస్సింగ్. అన్ని కలర్ఫుల్ ఫ్లవర్స్ ఎక్కడ చూసుంటాము ఒక దగ్గర. సో ఇక్కడైతే అన్ని కలర్ ఫ్లవర్స్ నాకైతే కనిపిస్తున్నాయి, ఇక్కడే ఉన్నాయి. మేబీ ఈ షో ఇలానే ఒక వీక్ వరకు కంటిన్యూ అవ్వచ్చు. మీకు ఇలా ఫ్రీ టైం ఉంటే వచ్చి విజిట్ చేయండి. ఈ థీమ్కి సంబంధించిన బోర్డ్స్ కూడా డిస్ప్లే చేశారు. అండ్ నెక్స్ట్ క్లూ ఫర్ థీమ్ గెస్సింగ్ ఇస్ దిస్ క్యూట్ ఉడతా అన్నమాట.
ఇక్కడ మీకు ఇంకొక బిగ్ క్లూ ఇస్తున్నాను, అదేంటంటే పంచవటి. ఈ థీమ్కి సంబంధించిన ఇంకా కొన్ని బోర్డ్స్ అయితే ఉన్నాయి, మీరే చూసేయండి. ఈ ఫ్లవర్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, నాకైతే వీటి దగ్గరే ఉండిపోవాలనిపించింది. ఈ ఫ్లవర్స్ అన్నిటినీ ఒక రోగా అరేంజ్ చేశారు. నాకు వీటిని చూస్తుంటే ఐ మూవీలో ఒక సాంగ్ గుర్తుకొచ్చింది. అండ్ టైమ్ ఫర్ నెక్స్ట్ క్లూ. ఫైనల్గా ఎండింగ్కి అయితే వచ్చేసాం. నేనైతే అలసిపోయాను, మా మమ్మీ దగ్గర నుంచి వాటర్ తీసుకొని తాగుతున్నా. టైమ్ ఫర్ లాస్ట్ క్లూ. నా తమ్ముడిని అయితే బయట వదిలేసి వెళ్ళాము, ఎందుకంటే చాలా క్రౌడీగా ఉండింది. అప్పటికే చాలా ఆకలేసింది, నేను తినడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళాను. హియర్ ఐఎమ్ హ్యావింగ్ పలావ్ అండ్ ఇట్ వాస్ సో యమ్మీ, ఇట్ ఫిల్డ్ మై టమ్మీ. ఇక్కడైతే చాలా బాగా ప్లేస్ ఉంది కాబట్టి వాడు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. నేను కూడా నా తమ్ముడి జట్టులో కొద్దిసేపు ఆడుకున్నాను. ఇక్కడ కిడ్స్తో రీల్ చేద్దాం అనుకున్నాం, బట్ నెట్వర్క్ లేకుండే. ఫైనలీ వాటర్ ఫౌంటైన్ చూడడానికి అయితే వచ్చేసాం. అది చూసేసి మళ్ళీ ఇంటికి బయలుదేరి వెళ్ళాం.
It's time to reveal the theme, Valmiki and Ramayana.